భగవంతుడు ఉన్నాడు అని గాని లేడు అని గాని అనలేము. ఎవరికైతే అనుభూతి ద్వారా ఆయన ఉనికి అర్థం కాదో వారికి భగవంతుడు లేనట్లే. కానీ అనుభూతి ద్వారా ఆయనను సాక్షాత్కరింపచేసుకున్న వ్యక్తికి ఆయన ఉన్నాడు. ఇది సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ రియాలిటీకి చెందిన విషయం. ఇక బాబూజీ గారు అందించిన మూడవ స్థాయిలోని స్థితి ఆయన ఉన్నాడు అని. ఇది సత్యతత్వపు సౌందర్యం. ఇది సకల మానవ అనుభూతులను ప్రతిఫలిస్తుంది. నేను బాబూజీని అడిగాను, మరి ఈ ప్రక్రియకు సమయం పట్టదా అని. దానికి బాబూజీ నవ్వుతూ, నేను చాలా తక్కువ చదువుకున్నాను. సరళంగా చెప్పమంటే ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. అది మార్పులేని శాశ్వతత్వం. దాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగటమే మన సాధన ముఖ్యోద్దేశం అన్నారు.